ఉందా అని అడుగుతున్నాడు. ఈ కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడిన కాబట్టి మీకు లోబడుతుంది. నన్ను నమ్మండి, నమ్మి ముందుకు వెళ్ళండి. విశ్వాసం గలవారైతే కంబడి చెట్టును చూచి నువ్వు వేళ్లతో పెకిలింపబడి సముద్రంలో పడవేయబడి నాటబడు, అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని పట్ల ఆసక్తి ఉంది కానీ సరి అయిన జ్ఞానం లేదు. ఎందుకంటే దేవుని చెప్పిన మాట వింటున్నావా? ఎన్నో నశించిపోతున్న ఆత్మలు జార్ఖండ్, అస్సాము, పంజాబు, రాజస్థాను, ఇంతమంది నశించిపోతుంటే భారం లేకుండా ఎలా ఉంటారు? ఎన్ని ఆత్మలు సంపాదించేవంటే ఏమి లెక్క చెప్తారు? అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువా అని ప్రతి వాడును పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ దెయ్యాలు లోబడుతున్నాయని నువ్వు పెద్ద పొంగిపోవద్దు. కానీ జీవగ్రంథంలో నీ పేరుందా? మనస్సాక్షి ఉందా? ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నన్ను సౌలా సౌలా పౌలా నన్ను జ్ఞాపకం చేసు, నన్ను హింసిస్తున్నావు నువ్వు అన్నాడు. ఎందుకంటే మానవుడు పాపపు స్థితిలో నుండి విడుదల పొందాలని గిలిగిలి 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 కొట్టుపోతున్నాడు. కానీ మార్గము తెలియదే. ఆ మార్గం నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు యేసయ్య. దేవుని పట్ల తృష్ణ ఉంటే, భక్తి ఉంటే, వైరాగ్యం ఉంటే, ఆసక్తి ఉంటే మనం విత్తుతాం. విత్తిన విత్తనాల్ని దేవుడు మనల్ని అధికముగా కోసే భాగ్యమిస్తాడు. అలా విత్తువాడు కోయవాడు